ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సాటి ఆడదానిగా నేను సమీరా చివరి కోరిక తీర్చడానికి మీకు సహకరిస్తాను. మీరు చేయాలనుకున్న ఈ మంచి కార్యానికి నేను అడ్డుపడను. థ్యాంక్ యూ శరణ్య, థ్యాంక్ యూ సో మచ్. శరణ్య, దయచేసి మన మధ్య జరిగిన ఈ చర్చేది అమ్మకు తెలియకూడదు. ఏ పరిస్థితుల్లోనూ చెప్పనని నాకు మాట ఇవ్వు. అలాగేనండి. ఇప్పుడు చెప్పు. ఇక్కడ ఏం జరిగిందో ఇదేది చెప్పనండి. చెప్పను. థ్యాంక్ యూ అగైన్. ఆయన సమీరా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. ఆ బ్లడ్ క్యాన్సర్ ఏదో నాకొచ్చినా బాగుండేది. అలా అయినా ఆయన ప్రేమ నాకు దక్కేది. ఇప్పుడు నా కోరిక తీరుతుందా లేదా అనేది నీ చేతుల్లోనే ఉంది శరణ్య. సమీరా ఇంటి కోడలు కావాలన్న ఉద్దేశం సరైంది కాకపోయినా దర్శన్ గారు ఆమెను ప్రేమించడం మాత్రం నిజమే కదా. ఆయన సమీరా గురించి ఎంతో బాధపడుతున్నారు. నా విషయంలో సమీరా శృతి మించి ఎన్నో తప్పులు చేసింది. అవి నేనెప్పటికీ మర్చిపోలేను. కానీ ఇప్పుడు నేను సమీరా తప్పులన్నీ లెక్కేస్తూ చావుబ్రతుకుల్లో ఉన్న ఆమె మీద జాలి లేకుండా ప్రవర్తించలేను. అందుకే సమీరా చివరి కోరిక మన్నించక తప్పట్లేదు. దర్శన్ గారి ప్రేమను పొందాలని ఆయన భార్యగా నేనెంతో ఎదురు చూశాను. ఇవాళ నాకు లేని అదృష్టం సమీరాకు ఉంది. కానీ ఆ అదృష్టాన్ని అనుభవించే ప్రాప్తం మాత్రం దేవుడు నాకు ఇవ్వలేదు. అందుకే కనీసం తన జీవితానికి ఇలా అయినా తృప్తి కలిగి ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. శరణ్య, శరణ్య. అత్తయ్య గారు. ఏంటి శరణ్య, ఏంటి అదోలా ఉన్నావు? ఏమైంది? అత్తయ్య గారు, ఏం లేదండి, నేను మామూలుగానే ఉన్నాను. శరణ్య, నువ్వు మామూలుగా ఉన్నావో, మనసులో ఏదో దాచుకుని మదన పడుతున్నావో నేను నీ కళ్ళు చూసి చెప్పగలనమ్మా. ఏదో సమస్య ఉంది, నువ్వు దాన్ని దాచిపెడుతున్నావు. ఏంటో చెప్పమ్మా. అత్తయ్య గారు, అలాంటిదేం లేదండి. నేనేదో అమ్మ వాళ్ళని తలుచుకుని ఆలోచిస్తూ అలా ఉన్నాను. నేను గమనించలేదు, అంతేనండి. శరణ్య, తప్పటడుగు వేయడానికి నువ్వు చిన్నపిల్లవి కాదమ్మా. మళ్ళీ మళ్ళీ పొరపాట్లు చేయకు. కష్టమేదైనా తీర్చడానికి నీకోసం నేనున్నానని నీకు చాలాసార్లు చెప్పాను. కానీ ఎందుకో నువ్వేదో ఇబ్బంది పడుతున్నావని నాకు అనిపిస్తోంది. నేను మళ్ళీ మళ్ళీ ఏం జరిగింది అని అడగను. నీకు చెప్పాలి అనిపిస్తే చెప్పు. అత్తయ్య గారు అడుగుతున్నా కూడా దాచిపెట్టడం కరెక్ట్ కాదు. జరిగిందంతా అత్తయ్య గారితో చెప్తే. మన మధ్య జరిగిన చర్చేది అమ్మకు తెలియకూడదు. తెలియకుండా చూస్తావని నాకు మాట ఇవ్వు. అత్తయ్య గారితో నేనేమీ చెప్పనండి. లేదు, ఆయనకి మాటిచ్చాను, చెప్పలేను. అత్తయ్య గారు, ఏదైనా సమస్య వచ్చిందంటే నేను మీతో చెప్పకుండా ఎలా ఉంటాను? మీరేం ఆందోళన పడకండి అత్తయ్య గారు, నేను బానే ఉన్నాను. సరే శరణ్య, తెలిసి తెలిసి నువ్వు మరో పొరపాటు చేయవని నమ్ముతున్నాను.
ఓకే డాక్టర్. ఏవండి, సమీరాకి ఇప్పుడు ఎలా ఉంది? పరిస్థితి ఏమీ సర్దుకునేలా కనిపించట్లేదు శరణ్య. పాపం రోజులు లెక్క పెడుతూ ఉంది. నాకు తనని తలుచుకుంటే చాలా బాధగా ఉందండి. ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా? ఏవండి, వేరే హాస్పిటల్ ఏమైనా ట్రై చేయండి. ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో. ఏంటన్నయ్యా, ఏం ఆలోచిస్తున్నావు? మనం అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోయిందా శరణ్య? ఈ పెళ్లి ఒప్పుకుంటుందా లేదా అని కొంచెం కంగారుగా ఉంది సమీరా. రండి బావా. ఏంటి శరణ్య, ఏం ఆలోచించుకున్నారు ఇద్దరు? దర్శన్ చేత నా మెళ్ళో తాళి కట్టించొద్దు అని నిర్ణయించుకున్నావా? నీ కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నాను సమీరా. ఏంటి శరణ్య, నువ్వు చెప్పేది నిజమా? మ్, అవును సమీరా, శరణ్య నీ మెళ్ళో 3 ముళ్ళు వేయడానికి ఒప్పుకుంది. అంతేకాదు, మీ పెళ్లి కార్యక్రమాలన్నీ దగ్గరుండి నేనే జరిపించాలని కూడా ఫిక్స్ అయ్యాను. నాకు తెలుసు శరణ్య, నిన్ను ఎలా బుట్టలో వేసుకోవాలా అని క్యాన్సర్ నాటకం ఆడాను. నిన్ను నా వలలో చిక్కేలా చేసుకున్నాను. దట్ ఈస్ సమీరా. ఏవండి, మనం ఈ పెళ్లి జరిపించి తన కోరిక తీర్చడంతో సరిపోదండి. సమీరాని ఎలాగైనా బ్రతికించే ప్రయత్నం చేయాలి. కానీ ఎలా శరణ్య? డాక్టర్లు తను ఎక్కువ కాలం బతకదని చెప్పారని చెప్పింది కదా. సంకల్పం బలంగా ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటారు. ఈ డాక్టర్స్ వల్ల కాకపోతే ఏంటండి, ఫారెన్ నుంచి క్యాన్సర్ స్పెషలిస్ట్ని పిలిపించమనండి. అప్పుడు తను బ్రతికే ఛాన్స్ ఉంటుంది కదా. అలాంటి ఛాన్సే ఉంటే స్పెషలిస్టులను మేమే పిలిచి క్యూర్ చేసి ఉండేవాళ్ళం కదా. ఒక పేషెంట్ని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకోగలిగితే మా హాస్పిటల్కే రెప్యుటేషన్ పెరుగుతుంది కదా. ఆ